ఎ గ్రేట్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు వచ్చేసి మనం హనీకోంబ్ క్లాస్ 7లో ఉన్న ఒక పోమ్ కోసం 'ద స్క్విరెల్' కోసం అయితే మనం మాట్లాడుకోబోతున్నామండి. సో, ఆల్రెడీ ప్రీవియస్ లెసన్స్ ఏవైతే ఉన్నాయో నేను అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకవేళ చూడకపోతే అవి అవి కూడా చూడండి తప్పకుండా. సో, డైరెక్ట్‌గా లెసన్‌లోకైతే వెళ్ళిపోదామండి. మరి చాలా విశేషాలైతే మనం మాట్లాడేసుకుందాం. సో ఫ్రెండ్స్, ద స్క్విరెల్ కోసం అయితే మనం మాట్లాడదాం. స్క్విరెల్ అంటే ఏంటండి? ఉడుత అన్నమాట. మనం తెలుగులో ఉడుత అంటాం కదా! దాని తోక చాలా పెద్దగా ఉంటుంది. మనం ఎవ్రీ డే మన ఇళ్ళల మీదయితే చూడొచ్చు. చాలా ఫాస్ట్‌గా పరిగెడుతుంది గదా! దాన్ని మనం ఉడుత అంటాము. అయితే దా అటువంటి చిన్న యానిమల్ మీద కూడా రాస్తారా అంటే యెస్ అండి. బ్యూటిఫుల్ పక్షులే కాదండి, ప్యారట్స్ మీద వాటి మీదే కాదండి, ద స్క్విరెల్ అంటే ఈ ఉడత మీద కూడా రాసారనమాట. ఈ బ్యూటిఫుల్ పోయెమ్ ఏదైతే ఉందో అది చాలా చిన్న పోయెమ్ అండి. జస్ట్ 6 లైన్స్ పోయెమ్ అనమాట. ఇంత చిన్న పోయెమ్ అయితే నేనెప్పుడు చూడలేదు. ఆ తర్వాత ఏంటంటే ఇది రాసినోళ్ళు ఎవరండి? మైల్డ్రెడ్ బోవెర్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ అని ఒక అమెరికన్ ఎడ్యుకేటర్ అండి. షీ వాస్ ఎ టీచర్ బై ప్రొఫెషన్ అండ్ ఆల్సో సివిల్ రైట్స్ యాక్టివిస్ట్ అన్నమాట. రైట్. సో, అంటే సివిల్ రైట్స్ కోసం తను పోరాడిందామె. ఆమె సుమారు 1916లో అయితే పుట్టారు. 88 ఇయర్స్ అయితే ఆమె బతికున్నారనమాట. అండ్ ఇక్కడ ఈ యొక్క ఏదైతే స్క్విరెల్ ఉంటుందో దాని ప్లేఫుల్‌నెస్ ఏ విధంగా ఆడుకుంటుంది అన్న విషయాలనైతే తను చెప్పారనమాట. చాలా సెన్సిటివ్ విషయాల్ని కూడా తను ఎంత బాగా నేరేట్ చేశారో ఇప్పుడు చూసేద్దాం. So, friends, the squirrel. You may have seen a squirrel sitting on the ground eating a nut. ఎప్పుడైనా నట్స్ తినడం, నట్స్ అంటే వేరుశనక్కాయ పలుకులు గాని, గుళ్ళు గాని పట్టుకొని తినడం స్క్విరెల్ మీరెప్పుడైనా చూసారా? వాట్ డిడ్ ఇట్ లుక్ లైక్? ఎలాగ కనిపిస్తుందండి స్క్విరెల్? హియర్ ఈస్ ఎ పోయిట్స్ డిస్క్రిప్షన్ ఆఫ్ జస్ట్ సచ్ ఎ స్క్విరెల్. సో, పోయిట్ మనకి ఒక స్క్విరెల్ కోసమయితే ఆమె చెప్తారనమాట. అంటే ఆ స్క్విరెల్ తాలూకా నేచర్‌ని చెప్తారనమాట. చాలా ఇన్నోసెంట్‌గా ఉండే ఈ స్క్విరెల్ ఏ విధంగా నాటీగా ఉంటుంది. సో, అదే కాకుండా జనరల్‌గా మనం పట్టించుకోం గదండీ! కొన్ని విషయాల్ని. వాటిని ఏమంటారు? ఆర్డినరీ ఎలిమెంట్స్ అంటారనమాట. సో, అటువంటి మన డైలీ లైఫ్స్‌లోని ఉన్న ఇటువంటి ఆర్డినరీ ఎలిమెంట్స్‌ని కూడా ఆమె చాలా బాగా హైలైట్ చేశారనమాట. ఈ స్క్విరెల్ అన్న ఈ పోయెమ్‌లోని. సో, ఫ్రెండ్స్, హీరో ఓర్ నాతో పాటు చదండి. హీ ఓర్ ఏ క్వెషన్ మార్క్ ఫర్ టెయిల్ అండ్ ఓవర్‌కోట్ ఆఫ్ గ్రే. హీ సాట్ అప్ స్ట్రైట్ టు ఈట్ ఎ నట్. He liked to tease and play, and if we ran around his tree, he went the other way. రైట్. ఇప్పుడు ఈచ్ లైన్ తాలూకా మీనింగ్ అయితే ఇప్పుడు నేర్చేసుకుందామండి. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పోయెటెస్ ఏం చెప్తున్నారంటే, హి వోర్ ఎ క్వెషన్ మార్క్, హి వోర్ ఎ క్వెషన్ మార్క్ ఫర్ టెయిల్. అంటే ద స్క్విరెల్ టెయిల్ ఈస్ కర్ల్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ లుక్స్ లైక్ ఎ క్వెషన్ మార్క్ అన్నమాట. సో, తన తాలూకా టెయిల్ ఏదైతే ఉందో, ఆ టెయిల్ ఏ విధంగా మనకు కనిపిస్తుంది? ఒక క్వెషన్ మార్క్ లాగా కనిపిస్తుందన్నమాట. రైట్. సో, అంటే అర్థం ఏంటండి? దిస్ ఎంటైర్ ఈ చిన్న లైన్ ఏదైతే ఉందో దిస్ విల్ షో ద డిస్టింక్టివ్ అండ్ యూనిక్ స్క్విరెల్ టైల్ అన్నమాట. రైట్. అండ్ అండ్ ఓవర్ కోట్ ఆఫ్ గ్రే. అంటే అర్థం ఏంటండి? స్క్విరెల్ తాలూకా ఫర్ ఏదైతే ఉందో, ఈ ఫర్ అంటే దాని ఒంటి మీద చర్మం ఉంది కదా! ఈ చర్మం ఏదైతే ఉందో అది గ్రే కలర్‌లో ఉంటుందన్నమాట. అండ్ ఇట్ లుక్స్ లైక్ హి ఈస్ వేరింగ్ ఎ గ్రే కోట్ అన్నమాట. అంటే అది ఎలా కనిపిస్తుందండి? ఒక గ్రే కోట్ వేసుకుంటున్నట్టు కనిపిస్తుందన్నమాట స్క్విరెల్ అన్నది. హి సాట్ అప్ స్ట్రెయిట్ టు ఈట్ ఎ నట్. అంటే అర్థం ఏంటి? ద స్క్విరెల్ సిట్స్ అప్రైట్. అంటే స్ట్రెయిట్‌గా కూర్చొని
తింటుందన్నమాట. దట్ మీన్స్ ద స్క్విరల్ సిట్స్ అప్రైట్ వెన్ హీ ఈట్స్. తను స్ట్రెయిట్‌గా, అప్రైట్‌గా కూర్చొని తింటుందట. సో, విచ్ ఈస్ ఏ టిపికల్ బిహేవియర్ ఆఫ్ ద స్క్విరల్స్ అని చెప్పేసి చెప్తుంది ఆమె. అంటే ఈ స్క్విరల్ యొక్క ఒక టిపికల్ డిఫరెంట్ బిహేవియర్ ఇన్ కంపేర్ టు అదర్ యానిమల్స్, దాని టిపికల్ బిహేవియర్ అనేది ఇక్కడ నారేట్ చేస్తున్నారు ఈ లైన్‌లో. హీ లైక్ టు టీజ్ అండ్ ప్లే. అంటే స్క్విరల్‌కి ఏంటండి ఇష్టం? ద స్క్విరల్ ఎంజాయ్స్ ప్లేయింగ్ అండ్ టీజింగ్. అంటే అర్థం ఏంటి? ఈ స్క్విరల్ ఏదైతే ఉందో చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుందండి. మీరు గమనించినట్టయితే ఒకసారి మనం గాని స్క్విరల్ దగ్గరికెళ్తే ఎంత ఫాస్ట్‌గా పరిగెడుతుందండి. చాలా ఫాస్ట్‌గా పరిగెడుతుంది. అంటే అర్థం ఏంటి? చాలా ఎనర్జిటిక్ అండ్ ఆల్సో ఇట్స్ ప్లేఫుల్ అన్నమాట. సో, మనకి కానీ ఎలా కనిపిస్తుంది? హీ లైక్ టు టీజ్ అండ్ ప్లే. తను ఏ విధంగా కనిపిస్తుంది? ఆమె చెప్తుందన్నమాట. తను మనల్ని ఏడిపిస్తూ ఎంజాయ్స్ ప్లేయింగ్ అండ్ టీజింగ్ అన్నమాట. రైట్? అంటే ఆహ్, చాలామంది చూడండి మనం పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఆహ్, క్యాచ్ అండ్ క్యాచ్ ఆడతారు కదా! ఆ సమయంలో ఏంటి ఒకళ్ళని ఒకళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు కదా! సడెన్‌గా పరిగెట్టినప్పుడు ఏమవుతుంది కొంచెం టీజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా! సో, అదే విధంగా ఈ స్క్విరల్ ఏదైతే ఉందో అది మనల్ని ఏడిపిస్తూ అండ్ ప్లేఫుల్‌గా పరిగెడుతుంది అండ్ చాలా ఎనర్జిటిక్ ఉంది అన్న విషయాన్నయితే ఈ లైన్‌లో చెప్పారనమాట. అండ్ ఇఫ్ వి రాన్ అరౌండ్ హిస్ ట్రీ, హీ వెంట్ ద అదర్ వే. మనం గాని ఆ యొక్క ట్రీ చుట్టూ గాని తిరిగితే అదేం చేస్తుంది? ఆ ట్రీ మీద ఉండదు. ఆ పక్కన వేరే వేలో అది పారిపోతుందట. సో, వెన్ చిల్డ్రన్ దాని అర్థం ఏంటండి ఎగ్జాక్ట్‌లీ? వెన్ చిల్డ్రన్ రన్ అరౌండ్ ద ట్రీ వేర్ ద స్క్విరల్ ఈస్, రైట్? ఎక్కడైతే స్క్విరల్ ఉంటుందో ఆ ప్లేస్‌లో గాని మనం పరిగెత్తితే ద స్క్విరల్ రన్స్ క్విక్‌లీ. ఎక్కడైతే స్క్విరల్ ఉందో అది కాకుండా ఆ పక్క నుంచి రన్స్ క్విక్‌లీ ఇన్ ద అపోజిట్ డైరెక్షన్ అన్నమాట. రైట్? ఇనీషియల్‌గా మనం ఈ డైరెక్షన్‌లో గాని పరిగెట్టినట్టయితే అది ద అపోజిట్ డైరెక్షన్‌లో పరిగెడుతుందండి. దిస్ షోస్ అంటే ఇది ఏ నేచర్‌ని చూపిస్తుంది? ద స్క్విరల్స్ క్విక్ అండ్ మిస్చివస్ నేచర్. ఇది ఏ విషయం కోసం చెప్తుందండి? స్క్విరల్ యొక్క మిస్చివస్ నేచర్ కోసం అయితే మనకి చెప్తుందన్నమాట. అంటే కొంటెతనం, పెంకితనం సో ఇటువంటి ఏవైతే క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో ఆ విషయాల కోసం అయితే చెప్తుంది. ఈ లైన్ మనకి చెప్తుందండి మెయిన్‌గా. రైట్? సో ఫ్రెండ్స్ మనం ఫైనల్‌గా ఒకసారి సమ్మరీ చెప్పేసుకుందామండి. ఇన్ దిస్ పోయెమ్ ద పోయెటెస్ అబ్జర్వ్స్ అబౌట్ ఎ టైనీ స్క్విరల్ అండ్ డిస్క్రైబ్స్ ఇట్స్ ఫిజికల్ అపియరెన్స్. అంటే ఈ పోయెమ్‌లోని మనకి పోయెటెస్ ఒక టైనీ స్క్విరల్ కోసం అండ్ ఆ ఫిజికల్ అపియరెన్స్ కోసం దాని యొక్క ప్లేఫుల్ నేచర్ కోసం అయితే ఆమె చెప్పారన్నమాట. ఈ 3 విశేషాల కోసం చెప్పారన్నమాట. ఫస్ట్ ముందుగా ఆమె ఏం చెప్పారు? ద పోయెటెస్ హాస్ పర్సనిఫైడ్ ద స్క్విరల్ అండ్ రిఫర్ టు ఇట్స్ థిక్ గ్రే ఫర్ యాస్ అన్ ఓవర్‌కోట్. అంటే ఫస్ట్ ఆ స్క్విరల్‌ని ఒక పర్సన్ కింద తను అనుకున్నారన్నమాట. రైట్? ఒక మనిషితో పోల్చారు. అందుకనే ప్రతి దగ్గర హీ అని చెప్పారన్నమాట. ద పోయెటెస్ పర్సనిఫైడ్ ద స్క్విరల్ అండ్ రిఫర్స్ టు ఇట్స్ థిక్. అంటే చాలామంది ఇంట్లోని మీరు గమనించినట్టయితే వాళ్ళ ఇంట్లోని కుక్కలు గట్రా పెంచుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో మనిషిలాగే చూస్తారు. ఒకవేళ అది మగ కుక్క అయితే దాన్ని బ్రదర్ కిందే ట్రీట్ చేస్తారు. ఆడ కుక్క అయితే సిస్టర్ కింద ట్రీట్ చేస్తారనమాట. మీరు గమనించినట్టయితే. సో, అదే విధంగా పోయెటెస్ కూడా ఒక మనిషితో పోల్చిందట ఈ స్క్విరల్‌ని. అండ్ రిఫర్స్ టు ఇట్స్ దేనికోసం తను మాట్లాడారు? గ్రే థిక్ ఫర్ ఆహ్, గ్రేగా ఉన్న తన స్కిన్ కోసం మాట్లాడారు. థిక్‌గా ఉన్న ఫర్ ఎలాగుందండి? ఆమెకు ఓవర్‌కోట్ ఏసుకున్నట్టు ఉందట. ఎవరు? స్క్విరల్. ద ట్విస్టెడ్ బుషీ టెయిల్ ఆఫ్ ద స్క్విరల్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాస్ ఎన్ క్వెషన్ మార్క్. ఏదైతే టెయిల్ ఉంటుందో ఆ టెయిల్ తలక బుషీ టెయిల్ అంటే ఇప్పుడు మీరు పెయింటింగ్ ఏస్తున్నప్పుడు ఆ ముందు కుంచి ఉంటుంది గదండీ! ఎంత బుషీగా ఉంటుంది.
సో ఆ టెయిల్ దేంతో పోల్చారండి? ఒక క్వెషన్ మార్క్ లాగా ఉంటుందని పోల్చారనమాట. ఇట్స్ హ్యాబిట్స్ అండ్ ప్లేఫుల్ నేచర్ హ్యావ్ బీన్ డిస్కస్డ్ బై ద పోయెటెస్ ఇన్ దిస్ పోయెమ్. అయితే తన యొక్క హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ హ్యాబిట్స్ తర్వాత ఒక ప్లేఫుల్ నేచర్ ఎంత ఆడుకునే నేచర్ ఉంటుందో అన్నది మనకి ఈ పోయెమ్ ద్వారా ఆమె చెప్పారనమాట. విత్ ద లైన్స్ ఆహ్, కొన్ని లైన్స్ ప్లేఫుల్ నేచర్ మనం చూసాం గదండీ! వుడ్ రన్ టు ద అదర్ సైడ్ ఆఫ్ ద ట్రీ. ఒక సైడ్ మనం వెళ్తే అదర్ సైడ్ ఆఫ్ ద ట్రీ తను పరిగెట్టడం కావచ్చు. లేకపోతే ఏ విధంగా నాటీగా బిహేవ్ చేస్తదో ఈ విషయం కావచ్చు. ఈ ప్లేఫుల్ నేచర్ ఆఫ్ ద స్క్విరెల్ కోసం అయితే అక్కడ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. సో, హోప్ ఈ వీడియో అయితే మీకు ఈ లెసన్‌ని పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిందని అనుకుంటున్నాను. కాకపోతే నాకే సాటిస్ఫాక్షన్ లేదండి. చాలా చిన్న 6 లైన్స్ పోయెమ్ అనమాట. బట్ ఎనీవే ఐ యామ్ హ్యాపీ. సో ఫ్రెండ్స్, హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను. అన్ని వీడియోస్‌ని నేనైతే ప్లే లిస్ట్‌లో పెడతానండి. తప్పకుండా మీరు ఆ వీడియోస్ అయితే మిస్ కాకండి. నెక్స్ట్ మరిన్ని ఇంట్రెస్టింగ్ మీ లెసన్స్‌తో మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. సో స్టే ట్యూన్డ్ టు ఎస్‌క్యూ ఎడ్యు. సో మీరే కాదండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా బెనిఫిట్ చెందాలి కదా! ఎవరెవరికైతే హెల్ప్ కావాలో తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ ఎస్‌క్యూ ఎడ్యు. బై బై.